నా పేరు చరణ్. నేను ఒక ఇంజనీర్. నా డ్రీమ్ ఒక డైరెక్టర్ అవ్వాలని, ఎ ఫిలిం డైరెక్టర్. సినిమాలంటే నాకు ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, ఒక ప్యాషన్. స్కూల్ లైఫ్ ఎందుకు చదువుతున్నానో అర్థమయ్యేది కాదు. ఇంటర్ ఎంత చదవాలో అర్థమయ్యేది కాదు. బీటెక్ ఎలా చదవాలో అర్థమయ్యేది కాదు. ఇంటర్వ్యూ ఏమైంది? What is bending moment? ఫోర్స్ బెండ్స్ మూమెంట్స్. What is viscosity? ద లిక్విడ్ ఫ్లోస్. What is Ackermann principle? ఎకర్. What is Reynolds number? Okay, leave it. Tell me about yourself. What is your passion? ఫిల్మ్ మేకింగ్ సార్. Oh, film making ah? Nice. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ కుదరలేదు. ఓకే చరణ్, నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? అకాడమిక్స్ అప్పటి నుంచే చాలా లోగా ఉన్నాయి. సార్, నా ఎడ్యుకేషన్ లైఫ్ ఒక లోకల్ ట్రైన్లో జర్నీలా అయిపోయింది. మా పేరెంట్స్ నాకు ఒక టికెట్ కొనిచ్చి లోకల్ ట్రైన్లో కూర్చోబెట్టారు. అది ఎంత స్పీడ్లో వెళ్ళిందో, ఏ రూట్లో వెళ్ళిందో అర్థం కాలేదు. ఇంటర్ అనే స్టేషన్ వచ్చింది. క్రౌడ్ చాలా ఎక్కువైపోయారు. చాలా సఫికేటింగ్గా ఉండింది. నుంచోటానికి కూడా ప్లేస్ దొరకలేదు. ఎప్పుడెప్పుడు నెక్స్ట్ స్టేషన్ వస్తుందా అని వెయిట్ చేశాను. బీటెక్ అనే స్టేషన్ వచ్చింది. క్రౌడ్ తగ్గారు. విండో సీట్ కూడా దొరికింది. విండో నుంచి తొంగి చూస్తే బయట లైఫ్ చాలా కలర్ఫుల్గా కనిపించింది. వేరే ట్రాక్స్ కూడా కనిపించాయి. అప్పటి వరకు నాకు వేరే ట్రాక్స్ ఉంటాయని కూడా తెలియదు. లైఫ్ మొత్తం నేను ఆప్ట్ చేసుకునేవే చేశా, కానీ ఆ ఆప్షన్స్ నాకు నచ్చినవి కాదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా నేను అదే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. అసలు కెరీర్ అంటే సీరియస్నెస్ ఉందా నీకు? నీ ఏజ్ పిల్లలు ఎలా ఉన్నారు? కోటేశ్వరి గారి అబ్బాయికి శాలరీ 25,000 స్టార్టింగ్ అట. కంపేర్ చేయడం కాదు, అందరు వాళ్ళు కెరీర్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. నువ్వు సంపాదించింది మాకేమీ పెట్టక్కర్లేదు, కానీ తర్వాత కూడా మేమే సంపాదించి పెట్టాలంటే చాలా కష్టం. ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ డిన్నర్ టైంలో ఫాదర్ క్లాస్ నుంచి మాత్రం తప్పించుకోలేం. చాలు చాలు. గేట్కి ఎలా ఉంది ప్రిపరేషన్? ఫైన్ డాడీ. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇలా ఉండేది కాదు. అరటిపండు అక్కడెక్కడో ఉందంటే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మేమే తెచ్చి జ్యూస్ చేసి దాని గ్లాసులో పోసిస్తే స్ట్రా ఏది అని అడుగుతున్నారు. ఇన్ 1974 మేము కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మీకు ఇన్ని రిసోర్సెస్ ఉన్న బద్ధకం చదవాలంటే. ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారనిపించేది, కానీ నా కెరీర్ గురించి మా ఫాదర్ పడే టెన్షన్ నాకు అర్థమయ్యేది కాదు. ఆ టైంలో నాకున్నది
కన్ఫ్యూజన్ మాత్రమే. కెరీర్ బ్యాకప్ పెట్టుకోరా. మనకు సినిమాలు ఎందుకు మామ? అన్సర్టైన్ ఫీల్డ్, సక్సెస్ రేట్ చాలా తక్కువ. లైఫ్తో రిస్క్ చేయలేవు కదా. చేజ్ యువర్ డ్రీమ్స్. నువ్వు సంపాదించుకున్నాక నీ ఇష్టం వచ్చిన ఫీల్డ్కి మారు. ఇప్పుడు మాత్రం జాబ్ తెచ్చుకో. Write a program to implement palindrome number. You're from mechanical engineering. Why do you want to be a software engineer? Sir, it just took me a week to study all this. I'm not passionate about a software job. Not only me, no electrical or a mechanical student would be interested to work as a software engineer. If at all anyone says that he is passionate about it, then he is lying. Only thing that I can promise you is that I am sincere and hardworking. చదివింది మెకానికల్, అవ్వాలనుకున్నది ఫిలిం మేకర్, అయ్యింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాన్న, సెలెక్ట్ అయ్యాను. ఏమే వీడికి జాబ్ వచ్చేసింది. నేను చెప్పే కదా, ఆ కోటేశ్వరి గారి అబ్బాయికే వచ్చిందంటే నీకెందుకు రాదు? వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఏ పని చేసినా వస్తుంది. చాలా హ్యాపీగా ఉందిరా. వెళ్ళి రిలాక్స్ అవ్వ కొంచెం. ఇప్పుడే తెలిసిందిరా, వాడు సెలెక్ట్ అయ్యాట. పొద్దున వెళ్ళినాడు సెలక్షన్కి. ఇప్పుడే ఇదిగో వాడు వచ్చాడు. ఇదిగోరా బాబాయ్తో చెప్తూ ఉన్నా, ఇప్పుడే నువ్వు వచ్చావు, తీసుకో. బాబాయ్, కంగ్రాట్స్ రా. చెప్పానుగా ఎలాగైనా సాఫ్ట్వేర్కే రావాలని. 1 year బాండ్ అవగానే మా కంపెనీలోకి లాగేస్తాలే నేను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. सपनों से भरे नैना तो नींद है न चैना. सपनों से भरे नैना तो नींद है न चैना. सपनों से भरे नैना 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 नैना. सपनों से भरे नैना 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 नैना. ऐसी डगर कोई अगर जो अपनाए, हर राह के वो अंत पे रास्ता ही पाए. धूप का रास्ता जो पैर जलाए, मोड़ तो आए छाँव न आए. राही जो चलता ही जाए. कोई नहीं है जो कहीं उसे समझाए. सपनों से भरे नैना तो नींद है न चैना. सपनों से भरे नैना तो नींद है न चैना. नैना रे, नैना रे. జాబ్ నాకు సూట్ కావట్లేదురా. నా వల్ల కావట్లేదు. జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. 1 year అయింది కదరా, అప్పుడే క్విట్ చేయడం ఎందుకు? ఇప్పటికే లైఫ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో ఇంకా కష్టం అవుతుంది.
సరే నీ ఇష్టం. మా అన్నకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు, ఎప్పుడు రమ్మంటాడో కనుక్కొని నీకు కాల్ బ్యాక్ చేస్తాను 5 minutesలో. నాన్న చరణ్ ఒకసారి రా. సచిన్ బ్యాటింగ్ వెళ్ళేటప్పుడు మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఏ ఫాదర్ అయినా వాళ్ళ సన్ గురించి అంతే ఎక్స్పెక్ట్ చేస్తాడ్రా. అండ్ యువర్ డ్యూటీ ఈస్ టు వర్క్ హార్డ్ అండ్ కమ్అట్ లైక్ ఎ సెంచరీ హిట్ తెందుల్కర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. నెక్స్ట్ వీక్ నేను రిటైర్ అవుతున్నా. And I know you can take care of the responsibility. చిన్నప్పటి నుంచి అందరూ ఒక పైలట్, క్రికెటర్, సింగర్ ఇలాంటివి ఎన్నో అవ్వాలనుకుంటారు. కారణాలు ఏమైనా కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి అందరూ నార్మల్ లైఫ్ని గడిపేస్తారు. నాలాగా లైఫ్లో సక్సెస్ అవ్వటం అంటే ఒక జాబ్, ఒక ఇల్లు, ఒక కారే అయితే నాలాగా ఎంతోమంది ఉన్నారు. కానీ మనం అనుకున్న సాధించటం అయితే మాత్రం నాలాంటి వాళ్ళందరూ ఫెయిల్యూర్సే.